విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతుంది. విద్యుత్ సిబ్బంది చేసే చిన్న చిన్న తప్పిదాలతో జరిగే ఫలితాలను సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా వచ్చిన బిల్లులను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీ సెక్షన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్లో ఓ వినియోగదారుడి ఇంటి కరెంటు బిల్లు ఏకంగా 78,582 రూపాయలకు పైగా రావడం ఆందోళనకు గురి చేసింది. ఈ బిల్లు చూసిన వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. బిల్లు తీసేందుకు వచ్చిన సిబ్బందిని అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమాధానం ఉండడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇకనైనా ఉన్నతాధికారులు కల్పించుకొని సిబ్బంది సరైన సమయంలో బిల్లులు తీసి సమస్యలు తలెత్తకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నా పేరు జీవన్ రెడ్డి అండి. నేను వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 13 వివేకానంద నగర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. గత కొంతకాలంగా మా ఏరియాలో కరెంట్ బిల్లుల మీటర్లకి వచ్చి స్కాన్ చేసే బిల్లులు రావట్లేదని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏంటి అని నిలదీసి అడిగితే సార్ ఆ మీటర్స్ ఏవో ప్రాబ్లం ఉన్నాయని తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఫోన్ చేసి అడిగితే మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి ఫోన్లో కొడతామని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు వింతగా విషయం ఏం జరిగిందంటే మా ఇంట్లో మీటర్కి స్కాన్ చేస్తే 78,000 బిల్లు వచ్చిందండి. అది ఆ బిల్లు చూస్తే ఆ మీటర్ నెంబర్ ఎదురుంగింటి వాళ్ళది. వాళ్ళకి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రతి నెల ఫోన్లో వస్తే ఫోన్లో కట్టేస్తున్నాం కదండి, ఇంత బిల్ ఎట్లా వచ్చిందని చెప్పి అడగగా నేను వచ్చాను. అప్పుడే అడిగితే ఆ పర్సన్ ఏమంటున్నాడు, లేదు సార్ ఈ బిల్లు తప్పు వచ్చింది, నేను చేంజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రీసెంట్గా మా ఇంట్లోనే 2 బిల్లులు ఇవ్వలేదు. లాస్ట్ మంత్ 1 మీటర్ తీయలేదు. పోనీ ఏంటి విషయం తెలుసుకుందామని ఫోన్ చేసి అడిగితే లేదు సార్ అది పైనుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నట్టున్నాయి, నేను వచ్చి ఫోన్లో కొడతా అంటున్నాడు. ఇప్పుడు 9th రోజు కొట్టే బిల్లు 4 రోజుల తర్వాత వచ్చి కొడితే యూనిట్స్ చేంజ్ అయిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇట్లా ఎంతమంది ఇంట్లో ఇట్లా కొడతారు? వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోతే జనాలు ఎట్లా కట్టాలి బిల్స్? దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారు? అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారా కారా? అసలు ప్రతి నెల ఇదే ఇష్యూ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కారు. అతను అడిగితేనేమో నేను క్యాన్సిల్ చేస్తాను, బిల్లు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు.